लोकाभिरामा जनभूषण विश्वदीपा कंदर्पमोहन जगत वुजनार्तिहारिन् आनंद कंद यदुनंदन नंद सोनो स्वच्छंद पद्मकरंद नमो नमस्ते गोविप्रसादु विजयध्वज देववन्द्य कंसादिदैत्यवद हेतुकृतावतार श्रीनन्दराजकुलपद्मदिनेश देवा देवादिमुक्तजनदर्पण तेजयोस्तु गोपालसिन्धुवरमौक्तिकरूपधारिन् गोपालवंशगिरिनीलमणे परात्मन् गोपालमण्डलसरोवरकञ्जमूर्ते गोपालचन्दनवने कलहंसमुख्या श्रीराधिकावदनपङ्कजषट्पदस्त्वं श्रीराधिकावदनचन्द्रचकोररूपः श्रीराधिका हृदयसुन्दरचन्द्रहारः श्रीराधिका मधुलता कुसुमाकरोषि यो रासरङ्गनिजवैभवभूरिलीलो यो गोपिकानयनजीवनमूलरूपः मानञ्चकाररहसिकिलमानवत्याः सोऽयं हरिर्भवतु नो नयनाग्रगामी यो गोपिका सकलयूतमनञ्चकार बृन्दावनञ्च निजपादरजोऽपि रेततु यः सर्वलोकविभवाय बभूव भूमौ तं तं भूरिलीलमुरगेन्द्रभुजं भजामः चन्द्रं प्रतप्तकिरणं जलनं प्रसादं सर्वं वनान्तमस्य पत्रवनं परेशबाणं प्रभञ्जनमतीव सुमन्दयानं मन्यामहे किल भवन्तं मृते व्यतार्ताः इति श्रीगर्गसंहितायां वृन्दावनखण्डे श्रीकृष्णागमनाय श्रीगोपीगीतं समाप्तम् हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ప్రియ భక్తులకు ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తిరత్నాకరం సప్తమ తరంగం. ఈ అధ్యాయంలో శ్రీమహాచార్య వారు వనవిష్ణుపురం నుంచి స్వగ్రామానికి వచ్చారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామంలోకి చాలా సంవత్సరాల తర్వాత సింహాచార్య వారు వచ్చారని గ్రామంలోని వారు పక్కన వారు అందరూ కూడాను ఆయన దర్శించడానికి వచ్చారు. పరస్పరము సంభాషించుకొని ఆనంద విఫలురయ్యారు. అక్కడ తమ తమ వైష్ణవులు ఎలా ఉన్నారు ఏంటి అనే విషయాన్ని వాళ్ళందరూ కూడాను మనం చర్చించుకున్న సందర్భంలో ఆయా వైష్ణవులందరూ కూడాను కొందరు అంతర్ధానం అయ్యారు, కొందరేమో వృద్ధులయ్యారు. ఈ విధంగా వారి వారి నామాలు స్మరిస్తూ వ్యాకులచిత్తుడయ్యాడు సింహాచార్య వారు. ఈ విధంగా రాత్రంతా కూడా వచ్చిన రోజు రాత్రంతా కూడా అలా ఆ విధంగా గడపడం అయిపోయింది. సకలై కిచుకల్ కొరిలాసయన్ శ్రీనివాసే నిద్రాదేవి కొయిలో ఆకర్షణ్ స్వప్న చలే ప్రభు అద్వైత ప్రేమమై హైలా సాక్షాత్ మూర్తి కందర్ప విజయ్ ఆకర్ణ పర్యంత दुई नेत्र मनोहर श्री मुखमंडल निंदी कोटि ससदर कनक मृणालोजिनी श्री बुधयुगल स्नेहे श्रीनिवासे धोरी करिलेन कोले विरहाग्नि ज्वाला हईते जैचे शांति হয় তাহা করিলেন শ্রী అద్వైత కృపామয়. రాత్రంతా కూడాను భగవద్గీత ఆలాపనతో వాళ్ళందరూ అక్కడే గడిపేశారు. అర్ధరాత్రి అయింది. శ్రీమాచార్య వారు అలసిపోయి ఉన్నారు, ప్రయాణం చేసి వచ్చారు. అందరితోనూ గడిపారు. రాత్రి నిద్ర ఆవహించింది. స్వప్నంలో అద్వైతాల వారు యొక్క దర్శనం లభించింది వారికి. అద్వైతాల వారు నిత్య స్వరూపంలో వారికి దర్శనమిచ్చారు. ఆయన విప్పారని నేత్రములు
కందర్పల్లి లాంటి సౌందర్యం, కోటి సూర్యుని కూడా, కోటి చంద్రుని కూడా నిందించే ముఖపద్మం, ముఖమండలం, బంగారు తూలు వలె ఆయన యొక్క భుజ దండములు, భుజయుగలం, మామూలు తామర తూడు ఎలా ఉంటుందో ఆ తూడు వలె ఆయన భుజయుగాలు ఉన్నాయండి, బంగారపు కాంతిలో మెరుస్తూ ఉన్నాయి. ఆయన తన శ్రీహంతో సింహాచలవాన్ని ఒళ్ళోకి తీసుకున్నారట స్వప్నంలో. విరహాగ్ని చల్లపరచడానికి ఆయన్ని తీసుకున్నారు అద్వైత కృపామయుడు, అద్వైతాల వారు. కోరి కొతో వాత్సల్యో మధుర మృదు భాషే మంద మందు హాస్య కహే శ్రీనివాసే. చాలా వాత్సల్యపూర్తులై మధురంగా నవ్వుతూ చక్కగా సింహాచల వారితో అద్వైతాల వారు పలుకుతూ ఉన్నారు. తో మాహితే సబు బహు జీవేరో నిస్తార్ ప్రభు మతో సర్వత్రే కొరివా ప్రచార్. నీ ద్వారా ఎంతోమంది జీవులు తరించాల్సింది ఉంది. మహాప్రభువలే నువ్వు కూడా సర్వత్రా నువ్వు ప్రచారం చేస్తావు. కహిలను విజ్ఞాన వివాహ కొరితే కొరివా వివాహ దుఃఖన కొరియాచితే. కహిమైన విజ్ఞాన వివాహం, నిన్ను వివాహం చేయమని పెద్దలు చెప్తారు. నువ్వు వివాహం చేసుకోవాల్సింది దుఃఖాన్ని, వివాహం చేసుకోమని సంసారంలో పడుతున్నాను, నువ్వు దుఃఖాన్ని పొందక్కర్లేదు, నువ్వు వివాహం చేసుకోమని ఆదేశిస్తూ ఉన్నారు అద్వైతాల వారు స్వప్నంలో. ఏచే కొతకహి ప్రభు హోయిలో అంతర్ధాన్ శ్రీనివాసో జాగి దికే రజని విహాన్ అని చెప్పి అద్వైతాల వారు అంతర్ధానం అయిపోయారు. చూసేటప్పటికల్లా తెల్లవారుజాము పోయింది. సింహాచల వారు ప్రభు అద్వైతేరో చారు చరిత్రో చింతియా నివారితే నార్యాశ్రో ముడయేహియా. అద్వైతాల వారు గుణగణాన్ని ఆయన స్మరిస్తూ కళ్ళమటి నీళ్లు కార్చుతున్నారు. స్వప్న వృత్తాంతాన్ని వారు పొంది ఆయన కృపని, వాత్సల్యాన్ని ఆస్వాదించిన వారే హృదయం అంతా కూడా ధరించిపోయింది ఆయనకి. ఆపన ప్రబోధి ప్రాతక్రియాసారి శ్రీనివాసు శ్రీకండే గేలను శీఘ్ర కొరి. తను తాను ప్రబోధించుకున్న వారే, తను తాను ధైర్యాన్ని చెప్పుకున్నవారై పొద్దున్నే లేచి పాత కృత్యములన్నీ కొనసాగించిన వారై శ్రీఖండానికి బయలుదేరారండి సింహాచల వారు. శ్రీఖండే తే ప్రవేశియా మోనేరు ఆనందే गौरांग प्रांगणे किया देखे गौरा छांदे भूमे लौटाइया कोयलो प्रणति निस्तार हैलो हेमांगो अंग दुलाहे दूसर. श्रीनिवास आयला सुनी श्री रघुनंदन ठाकुरे रागे की यहाँ कोयलो निवेदन. यद्यपि श्री ठाकुरे रो दुखे दग्धो हिया तथापि हैलो हर्षो एकता सुनिया. శ్రీఖండంలో ప్రధానమైన వైష్ణవుల్లో ఒకరు రఘునందన్ ఠాకూర్ వారు, రెండవవారు నరహరి సర్కార్ ఠాకూర్. మనం చదువుకునే గ్రంథకర్త నరహరి చక్రవర్తి ఠాకూర్. ఈయన ఘనశ్యామ దాస్ అనే పేరు, ఈయన్నే నరహరి చక్రవర్తి ఠాకూర్ అని కూడా పిలుస్తారు. అయితే శ్రీఖండంలో ఉన్నది నరహరి సర్కారి ఠాకూర్. మనం వింటూ ఉంటాం నరహరి ఆదికోరి చామారడు లాయ్ అని. ఆ నరహరి సర్కార్ ఠాకూర్ అనమాట. ఆయన పార్షదుడు మహాప్రభుకి. అయితే శ్రీఖండం వెళ్ళారు. శ్రీఖండంలో అక్కడ గౌరాంగ ప్రాంగణంలో గౌరచంద్రుని మూర్తిని సందర్శించిన వారే భూమి మీద పడి దొల్లి నమస్కరించారు. శ్రీనివాస్ ఆయేలా సుని రఘునందన్. శ్రీనివాసాచార్య వారు బృందావనం నుంచి వచ్చారు. జాజిగ్రామం నుంచి శ్రీఖండానికి వచ్చారనే విషయాన్ని రఘునందన్ ఠాకూర్ వారికి తెలుసుకొని వచ్చారు ఆయన కూడా. ఠాకూరైన ఆగే గియా కొయిలో నివేదన్ యజ్జవే ఠాకూరేరో దుఃఖే దగ్ధోహియా తథాపి హైలో హర్ష ఏకదా సునియా.
వెళ్ళి వచ్చేరట గ్రామంలోకి అన్న విషయాన్ని విన్నవారే రఘునందన్ ఠాకూర్ వారు వెళ్ళి భగవంతునికి నివేదన చేస్తున్నారట. ఆయన నిరంతరం ఆయన వృద్ధుడైపోతున్నారు. భగవద్ విరహంలో ఆయన దగ్ధుడు అయినప్పుడు కూడాను లోపల అనిరుచ్యమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. శ్రీనివాసాచార్య వారిని దర్శిస్తానని ఆనందంలో ఉన్నారు ఆయన. శ్రీ రఘునందనం కహే సుమధుర భాషే జుడకు నయను ఆను దేకి శ్రీనివాసే सुनी ठाकुरे वाक्यो उल्लासितो मने श्रीनिवास मिलेगी या प्रभु प्रांगणे रघुनंदन अति गुणेरु निदान श्रीनिवास पाए या पायलो जन प्राण रघुनंदने कहे सुमधुर भाषे ఎవరి ద్వారా విన్నారు. ఇలాగ రఘునందన్ ఠాకూర్ వారి చెంతకి ఇలాగ శ్రీనివాసాచార్య వారు వచ్చారండి ఊర్లోకి అని. శ్రీనివాసాచార్య వారు వస్తున్నారంటే ఎదురేకి వెళ్ళి ఆయన్ని పలకరించి ఆ రఘునందన్ ఆ గౌరాంగ ప్రాంగణంలోకి ఆయన వచ్చారు. రఘునందనం అతి గుణేరు నిదాన్ శ్రీనివాస్ పై అప్పాయలు జన ప్రాణ్. రఘునందన్ ఠాకూర్ వారు సేవిత లడ్డూ గోపాలను మనం చూడవచ్చు ఈనాడు శ్రీఖండంలో. ఆయన సామాన్య భక్తుడు కాదు, భగవద్ దర్శనం అయిన భక్తుడు, భగవత్ కృపాపాత్రుడు. ఒక్కొక్కళ్ళు ఒక భక్తి రత్నములు వాళ్ళందరూ కూడా. ఎవరిని మనం ఎక్కువ తక్కువ చేయలేం. తులసి చెట్టుకున్న తులసి దళాలు అన్నీ కూడాను పవిత్రమైనవే. మహాప్రభు భక్తులందరూ కూడాను వారి వారి విధంగా వాళ్ళందరూ కూడాను పవిత్రమైన జీవితం కలిగిన వారు. శ్రీనివాసాచార్య వారిని పొంది చాలా ప్రాణం లేచి వచ్చింది ఆయనకి. శ్రీనివాస రఘునందనే ప్రణమితే ఆలింగన కొరినా చాడయే కోనో కోలో అయితే. వారిని చూడంగానే వెళ్ళి శ్రీనివాసాచార్య వారు రఘునందన్ ఠాకూర్ వారిని నమస్కరించారు, పాదం మీద పడి. ఆయన వెంటనే ఒళ్ళోకి తీసుకొని ఆయన ఆలింగనం చేసుకున్నాడు. కివాసి అద్భుత స్నేహే ఓముడయ్యా హియా నివారితి నారేనే తదలింగియా. ఇద్దరు కూడా పరస్పరము కన్నీటి పర్యంతం అయ్యారు. శ్రీనివాస బాసే దుయి నయనేరు జలే దీన ప్రాయరహే రఘునందనేరు కోలే. శ్రీనివాసాచార్య వారి కళ్ళమని నీళ్లు రాలుస్తూ చాలా దీనుడు వలె అలాగా రఘునందన్ ఠాకూర్ వారికి ఒళ్ళు అలా ఉండిపోయాడు స్తబ్దుడై. రఘునందన్ నేత్రదనే సిక్త కోరి లయ్యా కేలా యత ఠాకూరు నరహరి. రఘునందన్ ఠాకూర్ వారు ప్రేమాస్త్రుల్ని రాలుస్తూ రఘునందన్ తీసుకొని నరహరి సర్కార్ ఠాకూర్ వారి దగ్గర తీసుకొని వెళ్ళారు. బుషియా ఆచను తిహో పరమ నిర్జనే శ్రీనివాస హైలసే దర్శనే. ఆయన పెద్దవారు అవుతూ ఉన్నారు. ఎక్కడో నిర్జనంగా కూర్చొని తన భావంలో ఆయన ఉన్నారు నరహరి సర్కార్ ఠాకూర్ వారు. ఆయన చూడంగానే దర్శనం వల్లనే అధైర్యుడైపోయారు, తట్టుకోలేకపోయారు ప్రేమలో. अहो मुरी सेना रूपे प्राण जुड़ाए कनक चंपक की उपमा हाय ताय सेहन पूर्व रूपो हिलमुलिन अतिशकोमल तनु क्षणे क्षणे क्षीण. పూర్వం ఆయన చూచారు, అప్పుడు కాస్త వయసులో ఉన్నారు, క్రమంగా పెద్దవారు అయిపోతే ఇప్పుడు చూడంగానే
చంపక లత లాంటి చంపక పుష్పం, కనక చంప, బంగారు సంపెంగ పువ్వు లాంటి శరీరం ఈనాడు వృద్ధాప్యం చేత మాలిన్యాన్ని పొందింది. పైన దుమ్ము ఎలా పడి ఉంటుందో అలా కనబడుతోందని ఆయన అయ్యో అంటే బాహ్యంగా ఉన్నప్పటికీ కూడాను వారు పెద్దవారు అయిపోతూ ఉన్నారు. ఆ భావాన్ని అతి కోమలమైన ఆయన శరీరం ఈనాడు క్షీణిస్తున్నది. ముఖేరు మాధురి సి చాందేరు స్వబాతైతే జ్వల వినా జ్వలదుజను ఏవే తైచే. ముఖ మాధుర్యం మటుకు తరగకుండా అలానే ఉన్నదట. జ్వల వినా జ్వలదుజను ఏవే తైచే, ఎలా ఉన్నదిట? నీరు లేని మేఘంలా ఉందిట ఆయన యొక్క మొహం. ఏనో నయనో యుగలు నానందేవరిషయే सी नयन सदा सुधरातिशय हेनो नरहरि प्रभु पाने चाया चाया प्रणमे भूमि भक्ति रसे मत भैया ठाकुर नरहरि देखी स्नेहावेशे ఐసో బాబులి కొలే కొయిలో శ్రీనివాసే. ఈ విధంగా ఇద్దరు కూడా స్నేహప్రభుసులయ్యారు. ఒళ్ళోకి తీసుకొని రానైనా అంటూ ఆయన ఒళ్ళోకి తీసుకున్నారండి సింహాచల వారిని. శ్రీనివాసే కొలే లయ్యా ఆయలా విఫల్ హైల విఫల్ నివారితి నారేదు నైనే రుజల్. అసలే ప్రేమ విఫలుడు రఘునంద్ మన సింహాచల వారు నరహరి చక్రవారి నరహరి ఠాకూర్ వారిని చూసి దర్శించి చాలా దుఃఖితులు. ఒక విధంగా పెద్దవారైపోయారు, వృద్ధులైపోయారు. ఆయన కూడాను నిరంతర విరహంలో, మహాప్రభు విరహంలో కృషించిపోతూ ఉన్నారు. ఆయన చూసి ఇంకా తట్టుకోలేకపోయారు శ్రీనివాసాచార్య వారు. ఆయన ఎప్పుడైతే రమ్మని ఒళ్ళోకి తీసుకున్నారో ఇంకా అసలు ఆయన ఉండలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అతి సుమధుర వాక్య జిజ్ఞాసయే జహా శ్రీనివాస క్రమే క్రమే నివేదయే తాహా అజ్జాపాంత సుఖవృత్తాంత నివేదిలో నరోత్తమ క్షేత్రే గేలా తహా జానాయిలో. అదండి శ్రీనివాసాల వారు ఆమూలాగ్రంగా మొదటి నుంచి చివరి వరకు కూడా సమస్త వృత్తాంతాన్ని తాను ఎలా వచ్చారు, ఏమిటి ఆ గ్రంథ యొక్క ఇది అన్నీ కూడాను వారికి విన్నవించారు. దీని వారి ఆశీర్వాదం తీసుకొని బృందావనం వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి అన్ని విషయాలని కూడా చెబుతూ అడుగడుగున తాను ఎలాగ వైష్ణవుల కృపను పొందాను, ఆ గ్రంథములు తీసుకురావడం, అక్కడ వనవిష్ణుపూరులో ఇవన్నీ కూడాను అక్కడంతా కూడాను స్మరిస్తూ ఆయన అవన్నీ విషయాలన్నీ చెప్పారండి ఆమూలాగ్రంగా మొత్తం అంతాను. నరోత్తమ ఠాకూర్ వారు శ్రీక్షేత్రానికి వెళ్ళారన్న విషయాన్ని కూడాను చెప్పారట. సుని ఈ సకలమనే ఉపజిల జహా అనే రుషకతి కహితే పరే తహా పునః శ్రీనివాస కహే స్నేహవచనే నరోత్తమ దేకి శీఘ్ర బడో సాధుమని. నాకెందుకో నరోత్తమని కూడా చూడాలని కోరిక ఉన్నది అన్నారట నరోత్తమ ఠాకూర్ వారు, మన నరహరి సర్కార్ వారు. బుజి నరోత్తమ యత ఆశి ఉత్తరాయ్ బహుకార్య సిద్ధి హవే తహార ద్వారాయ్. బహుశా ఆయన ఇక్కడికి వస్తాడని నేను అనుకుంటూ ఉన్నాను. త్వరలోనే ఆయన ద్వారా చాలా కార్యములు సిద్ధించవలసి ఉన్నాయి అని నరహరి సర్కార్ ఠాకూర్ వారు భావిస్తూ ఉన్నారు. తారసహ తుమి సంకీర్తన మొత్తం హవా దారుణ విచ్ఛేదోజ్వాల హైతే జుడాయేవా. ఆయనతో పాటు సంకీర్తనం చేయవలసింది దారుణమైన విచ్ఛేద విరహాన్ని, మహాపురు ఆ విచ్ఛేద ఆ యొక్క దుఃఖాన్ని పోగొట్టవలసింది. ఓహే బాంబాలో హైలో ఐలా శీఘ్ర కొరి ఈ సమయం తమారు దిక్కులు నేత్రభరి. వచ్చావు, చాలా ఆనందంగా ఉంది నాయన,
తుమారు దిక్కులు నెత్రబరి. ఇప్పుడు నేను నిన్ను చూస్తూ చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. ఈ సమయే తుమారే దిక్కులు నెత్రబరి. ఈ టైంలో నేను కళ్ళ కళ్ళారా నేను చూడగలిగాను అంటున్నారు. అంటే ఇందులోని మాటలోని అంతరం ఏంటంటే, మనం భగవద్ దర్శనం చేస్తూ ఉంటాం, ఏదో భగవత్ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం మందిరానికి వెళ్ళినప్పుడు, లేకపోతే అయాచితంగా ఎవరైనా పెట్టినప్పుడు, లేదు ప్రతి నిత్య జీవితంలో ఈరోజు నేను భగవంతుని దర్శనానికి నేను నోచుకున్నాను. ఈరోజు కృతజ్ఞతలు ఆయనకు తెలియపరచడం. మళ్ళీ రేపు నేను ఉంటానో ఉండనో, నేను ఆయన దర్శనం చేయగలుగునో నేను చేయాలన్నా చేయలేను. ఈరోజు ఆయన కృపను నేను పొందగలిగాను. ఈరోజు అయాచితంగా నేను భగవత్ప్రసాదాన్ని పొందగలిగాను. నేను అనుకోకుండా టోటా గోపినాథ్ మందిరానికి వెళ్ళాను. మందిరం పూజారి గారు అలంకారం చేస్తూ ఉన్నారు 9:30 ఆ ప్రాంతంలో. కట్టెలు వేసింది, తలుపు తీశారు. నన్ను చూడంగానే వారు నవ్వారు, నవ్వు ద్వారా పలకరించారు. నా చేతిలో చరణ తులసిని వారు పెట్టారు. అక్కడ 10 మంది 15 మంది ఉన్నారు, కానీ ఎవరికి పెట్టాలని నాకు పెట్టారు. ఈరోజు గోపీనాథుడికి అనుగ్రహాన్ని నేను నోచుకున్నాను. రేపు నేను ఉంటానో ఉండను, రేపు వస్తానో రాను, రేపు రావాలనుకుని నేను చూస్తానో చూడను. ఈరోజు నేను పొందగలిగాను ఆయన చరణ స్పర్శ, పొందిన తులసిని. ఆయన నాకు చాలా పెట్టారు. ఒక అప్పుడే తీసిన తులసి అనుకుంటాను, అంటే ఆ పొద్దుందో ఎప్పుడుదో సాయంత్రం నిన్నటిదో అనుకుంటాను. నేను ఒకటి వేసుకున్నాను, అక్కడ ఉన్న భక్తులకు అక్కడ ఇచ్చాను, అందరూ పంచుకోమని చెప్పి. నాకు మరి కాస్త ఇచ్చారు. మరి కాస్త అంటే ఏదో ఒక 5-6 ఇచ్చారు. అలాగా ఈరోజు ఆ దర్శన భాగ్యాన్ని నేను నోచుకున్నాను. ఈరోజు నేను చూడగలిగాను. ఈరోజు నాకు బుద్ధి ఇచ్చాడు, ఆయన చూసే భాగ్యం ఇచ్చాడు. ఆయన ఇష్టం, ఆయన నాకు దర్శనం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆయన అనుగ్రహించి ఆయన చరణ తులసి నాకు బల ప్రసాదించారు. ఈరోజు నేను ఆ ప్రసాదం స్వీకరించాను. ఈరోజు ఆయన దర్శనం పొందాను. ఈరోజు నేను ధన్యుణ్ణి. ఈరోజు నేను కృతజ్ఞుడను. మరుక్షణం కూడాను ఈరోజు నేను ఈ సేవ చేయగలిగాను, ఈరోజు నేను పూజ చేయగలిగాను, ఈరోజు నా ద్వారా నేను ఈ సేవ చేయగలిగాను, లేకపోతే ఈ పూజ చేయగలిగాను అంటూ ఆ యొక్క భావాన్ని, ఆ యొక్క హృదయాన్ని, ఆ యొక్క మనసుని, ఆయన యొక్క ప్రేమని మనసులో తలుచుకుంటూ ఉండమనేది ఒక. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ సమయ తుమారే దిక్కులు నెత్రబరి. ఇప్పుడు నేను నిన్ను చూడగలిగాను. అది వైష్ణవుల యొక్క భావము అలా గొప్పగా ఉంటుంది. నరహరి సర్కార్ ఠాకూర్ గారు ఏం సామాన్య వ్యక్తి ఏం కాదు. శ్రీనివాసరావు వారిని దగ్గర పిల్లవాడు ఆయన దగ్గర మహా అయితే ఒక 20 ఏళ్ళు ఉంటాయి, 25 ఏళ్ళు ఉండొచ్చు. వివాహ వయసు వచ్చింది. ఆయన వృద్ధుడు, పెద్దవాడు, మహాప్రభు దర్శన పాత్రుడు. శ్రీనివాసరావు వారిని చూసి
ఈరోజు నేను చూడగలిగాను కళ్ళారా. చిరాయు అయ్యా కరో భక్తి ఉపార్జన్, భక్తి గ్రంథ సర్వత్ర కరో వితరన్. నాయన చిరంజీవి కమ్ము, చిరంజీవి అయి భక్తి ఉపార్జనం చేయవలసింది. భక్తి గ్రంథ సర్వత్ర కరో వితరన్, గోస్వాములు రచించిన భక్తి గ్రంథాలని సర్వత్రా కూడా వితరణం చేయవలసింది. హైవో స్వతంత్ర లోక ఛాడియా స్వధర్మో, నా భుజివా గురు కృష్ణ వైష్ణవేరు మర్మో. హైవా స్వతంత్ర లోక ఛాడియా స్వధర్మో, నా భుజివో గురు కృష్ణ వైష్ణవేరు మర్మో. ये सब पाषंडी उद्धारीवा भक्ति बले, गायवो तुम्हारा यशो వైష్ణవ సకలే. ఏం ఉపదేశించారండి ఆయనకి? హైవ స్వతంత్ర లోకు ఛాడియా స్వధర్మం, స్వతంత్రుడు బాబు, స్వధర్మాన్ని వదిలేసి లోకాన్ని వదిలేసేయి అంటే లోకాన్ని అంటే లోకప్రీతి. నా భుజివో గురు కృష్ణ వైష్ణవేరో మర్మో. గురు వైష్ణవుల యొక్క గురు కృష్ణ వైష్ణవుల యొక్క మర్మం మనకు తెలియదు. వాళ్ళు నిన్నెందుకు ఇందులో నియుక్తపరిచారో, నువ్వు ఈ యొక్క నీ భక్తి బలంతో పాషుండందరినీ కూడా నువ్వు ఉద్ధరించు. వైష్ణవులందరూ కూడా నీ గుణగానం చేస్తారు. నువ్వు తుమి కృష్ణ చైతన్య చంద్రేరు నిత్యదాస్, ప్రభు పూర్ణ కొరువు తుమారు అభిలాష్. నువ్వు కృష్ణ చైతన్య చంద్రుని యొక్క నిత్య దాసుడు. నీవు నీ అభిలాషని ఆయన పూర్ణం చేస్తారు. తుమార జననీ తెహో పరమ వైష్ణవి, కొత దినో రహో జాజి గ్రామో తారే సేవి. वैष्णवेर आवेदने कृष्ण बड़ो दयामय. వైష్ణవులకి ఎందుకు కలవాలి, ఎందుకు నమస్కరించాలి, ఎందుకు ఆశీర్వాదం తీసుకోవాలి అంటే ఎందుకు ఏం చెబుతున్నారు? నువ్వు కృష్ణ చైతన్య యొక్క నిత్య దాసుడు నాయన. ప్రభు నీ అభిలాషని పూర్ణం చేస్తాడు. నరహరి సర్కార్ ఠాకూర్ వారి యొక్క ఆశీర్వాదంకైనా అభిలాషకైనా మహాప్రభు కృప చూపాల్సిందే. మహాప్రభు కృప చూపను అనుకున్న నరహరి సర్కార్ ఠాకూర్ వారు యొక్క కృప రఘునందన్ ఠాకూర్ సింహాచల వారి మీద ఉన్నది. ఆయన ఆశీర్వాదం ఫలిస్తుంది. భగవదాశీర్వాదం ఫలించాలి అంటే గురు వైష్ణవుల యొక్క ఆశీర్వాదం వలన తప్పక ఫలిస్తుంది. అందుకని గురు వైష్ణవుల్ని మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉండాలి. అది బలాన్ని చేకూరుస్తుంది. భగవదాశీర్వాదం ఉంటుంది. అది ఏం చేస్తోంది? అది ఇంకా బలం పుష్టి పొందుతుంది వైష్ణవులకు ఆశీర్వాదం వల్ల. గురు వైష్ణవ ఆశీర్వాదం ఉన్న కారణం చేత భగవద్ ఆశీర్వాదం తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే వాళ్ళు నిజజనులు కాబట్టి ఈ వైష్ణవుల్ని ఆశీర్వాదం మనం తీసుకుంటూ ఉండాలి. తుమారో జననీ తిహో పరమ వైష్ణవి,
కొత్త దిను రహు జాజిగ్రామే తారే సేవి. నైనా, నీ తల్లిగారు పరమ వైష్ణవి. కొన్ని రోజులు జాజిగ్రామంలో ఉండి, అంటే ఆయన అమ్మ ఉన్న ఊరు, తాతగారు ఊరు, అమ్మని సేవించు. तार मनोवृत्ति जहाँ कुरिते होय, इथे किचु तुम्हारो नहीं वो अपचय. ఆమె మనోవృత్తి ఏమిటో, ఆమె ఏం కోరుకుంటుందో ఆమె మనోవృత్తికి అనుగుణ్యంగా నువ్వు నడు. ఆమె ఎలా చెబితే అలా నడుచుకో. దాని ద్వారా నీకు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. నీ తల్లి పరమ వైష్ణవి. భక్తి బాధకమైంది ఏది నీ తల్లి చెప్పదు నాయనా. తల్లి నిన్ను ఇలా ఏం చెబితే అది నువ్వు చెయ్యి. తల్లి పరమ వైష్ణవి. ఎందుకంటే తల్లి పరమ వైష్ణవి. వివాహ కొరిహా బాప్ ఏ మోరు మనే, యత కొహి కహే పునః రఘునందనే. నాయనా, నువ్వు వివాహం చేసుకో. ఏ మోరు మనే యత కహి కహే పునః శ్రీ రఘునందని. నాకు అనిపిస్తోంది నువ్వు వివాహం చేసుకోవాలని అనిపిస్తోంది నాకు. నువ్వు అని చెప్పి రఘునందన్ వైపు చూచారట. రఘునందన్తో అంటున్నారట. మళ్ళాను పక్కనే ఉన్నారు రఘునందన్ ఠాకూర్ వారు మాట్లాడుతున్నాడు. తీసుకెళ్ళారుగా ఆయన. రఘునందన్ ఠాకూర్ వారు నరహరి సర్కార్ ఠాకూర్ వారి దగ్గరికి తీసుకెళ్ళారుగా. పక్కనే ఉండి మాటలని వింటున్నారు. विवाह करिते कही कैचे मने लय, सुनी कहे मुँह सबर मने ये होय. ठाकुर कहे इते ना करहो व्यास, सुनी श्रीनिवास पायलन बड़ो लास. ठाकुर नरहरि सर्वतत्व जाने, गुछायलो लज्जादी कुरिया कोतत्ताने. ठाकुरेरु इचे इच्छा आचार्यो जानिला, प्रभु अद्वैतेरु सपना देशु विचारिला. मौन छाड़ी कहे आज्ञा को लंगीवारे, आज्ञा नारी लंगीवार. आचार्य वचने सुको जन्मिलो सबार. विवाह करिते कही कैचे मने लय, सुनी कहे मुँह सबार मने ये होय. వివాహం చేసుకో నాయనా. ఏ మోరు మని, ఇది నాకు మనసులో అనిపిస్తోంది. యత కహి కహే పునః రఘునందని. నరహరి సర్కార్ ఠాకూర్ వారు అంటున్నారు రఘునందన్తో. వివాహ కొరితే కహి కైచే మనే లాయ్, సుని కహి మో సబారం మనే ఏ హాయ్. వివాహం చేసుకోమని చెప్పాను, ఏమంటావు నువ్వు అన్నట్టుగా చూచారు. సుని కహే మోసబార్ మనే ఏ హాయ్, మాకు కూడాను అలానే అనిపిస్తోంది అన్నారు రఘునందన్ ఠాకూర్ వారు. ఠాకూరు కహే ఇతేనా కరహ వ్యాస్. రఘునందన్ ఠాకూర్ వారు అంటున్నారు, నువ్వు ఇతే నా కొరహ వ్యాస్, దీనికి నువ్వేం వంక పెట్టకు, నేను చేసుకోను అలా ఇలా అని. సుని శ్రీనివాస్ పాయలను బడలాస్. ఆ మాట విని సిగ్గుపొందారట శ్రీనివాసాచార్య వారు. సిగ్గుపడ్డారు. ఠాకూరు నరహరి సర్వతత్వ జాని, గుచాయిలో లజ్జాది కుహియ కొత తాని. సర్వతత్వం తెలిసిన ఆ నరహరి ఠాకూర్ వారు ఎన్నో విషయాలు చెప్పి దానికి కారణం ఏవో తను చెప్పి నువ్వు వివాహం చేసుకోవాల్సింది అని ఆయన సిగ్గుని తొలగించారు. ఠాకూరేరు ఇచ్చే ఇచ్చా ఆచార్యో జానిలో, ప్రభు అద్వైతేరు సప్న దేశు విచారిలా.
నరహరి చక్రవర్తి ఠాకూర్ వారు ఇలాగే చెప్పారు. అద్వైతాల వారు స్వప్నంలో కూడా నాకు అలాగ ఆదేశించారు. మౌన ఛడి కహి ఆజ్ఞా నారీ లంగేవార్. తాను మౌనంగా అలాగ చిగ్గుతూ ఉండిపోతే మౌనాన్ని వదిలేసి మీ ఆజ్ఞను నేను లంఘనం చేయను, అలానే చేసుకుంటాను అన్నట్టుగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సింహాచల వారు మాటలకి వాళ్ళు ఆనందపడ్డారు. ఠాకూరు నరహరి ప్రియ శ్రీనివాసే జాజి గ్రామే విదాయ కొరులో మృదుభాషే రఘునందన శ్రీనివాస కొరే ధురి ప్రాపురు ప్రాంగణి ఆయలను ధీరే ధీరే. విధంగా నరహరి శ్రీనివాసన్ నరహరి సర్కార్ ఠాకూర్ వారు తన ప్రియుడైన శ్రీనివాసంతో నువ్వు జాజిగ్రామం వెళ్ళమని, అమ్మని దగ్గరుండి కొన్ని రోజులు అమ్మ మాట వినమని పలికిన వారై రఘునందన్ ఠాకూర్ వారు శ్రీనివాసాల వారి చేయి పట్టుకొని తిరిగి మళ్ళా గౌరాంగ ప్రాంగణానికి మహాప్రభు దగ్గరికి వచ్చారటండి. తథా కొతక్షణే రహి అయ్యా విదాయ్ కొండహైతే జాజిగ్రామే గెలెనొత్తరాయ్. అక్కడ కాసేపు అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న వారై శ్రీఖండం నుంచి బయలుదేరి మళ్ళీ జాజిగ్రామానికి వచ్చేసారు శ్రీనివాసాల వారు. తథా కొతక్షణ రహి స్థిర హైతే నారే అతి శీఘ్ర ఆయిలను కంటక నగరే. ప్రేమావేశే గౌరాంగేరు దర్శనం కొరిలా గౌరాంగ ప్రాంగణే దొల దూసిరి హైలా. జాజిగ్రామ్కి వెళ్ళారు. అక్కడ స్థిరంగా ఆయన ఉండలేకపోయారట. ఉండి అక్కడి నుంచి వెంటనే కంటక నగరానికి వెళ్ళారు. కాట్వా ఎక్కడ మహాప్రభు సన్యాసాశ్రమం స్వీకరించారో అక్కడ ప్రేమావేశంలో గౌరాంగ మహాప్రభుని దర్శించారు. ఆ ప్రాంగణంలో ఆయన దొల్లేరు ప్రేమ విఫులరై చొలిలా నిర్జనే యథా దాస గదాధర్ కీ బోలిబోతారు దయచే వ్యాకుల అంతర్. అక్కడ గదాధర్ దాస్ వారు ఉన్నారు. ఆ నిర్జన ప్రదేశంలో ఏమి తెలిపేది, ఏమి పలికేది, ఏమి చెప్పేది. మనసులో ఆయన చూస్తుంటే చాలా దుఃఖాన్ని పొందారు. వారు పెద్దవారైపోతూ ఉన్నారు. విరహంలో ఆయన నహిక భోజనోపానో కిచుయిన భాయ్ దోలాయి దుసర సదా ధరణి లొటాయ్. అన్నపానీయులు ముట్టుకోవట్లేదు విరహంలో. ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది గదాధర్ దాస్ వారిది. హేమ పద్మజిని సేనాంగో సుమధుర్ హైలను మలిన జైచవతనేరుదు. దుమ్ము కొట్టిపోయిన బంగారపు రంగు దుమ్ము కొట్టిపోయిన బంగారంలా కనపడుతోంది. ఆయన శరీరం మెల్లమై ఉన్నది. చెప్పడానికి నలవి కాకుండా ఉన్నది. తిరోర్దేక మాత్రం నహి జీవనేరు ఆస్ గౌరాగుణ గాయ క్షణే ఛాడే దీర్ఘ శ్వాస్. తెలమాత్రం కూడాను బతికే స్థితిలో ఆయన లేరు. ఆయన ఎప్పుడు నేను ఆ విరహంలో జీవితం మీద ఆయనకి ఆశ లేదు. మహాప్రభువు లేని జీవితం గడపాలనుకొని క్షణక్షణం కూడాను విరహంలో ఆయన విఫలుడైపోయి ఉన్నారు. క్షణే నిత్యానంద గుణ చరిత్రో స్మరి లయ్యా అద్వైతనాం రహి మౌనధరి. అలా నిత్యానంద ప్రభు యొక్క స్మరణం, అద్వైతాల వారి యొక్క స్మరణం చేస్తూ ఆయన బాగా విఫలుడై ఉన్నారు.
क्षण गदाधर पंडितेरु नाम लैया कहे कातर नेत्र जले सिक्त हैया हे गदाधर पोरो मने जे आचिला आगे छाड़ी गेला मोरु भाग्योता नाहिला. అలా గదాధర ప్రతిభాన్ని స్మరిస్తూ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మిమ్మల్ని ఒంటరివాళ్ళమైపోయాం. నాకు భాగ్యం లేకుండా పోయింది. ఈచే కొత్త కహి అన్య భుజితే దుష్కర్ గదాధర మహిమ జానేను గదాధర్. గదాధరుని యొక్క మహిమని గదాధరునికి తెలుసు, గదాధర దాసునకు. श्रीनिवासो हेनो गदाधर आगे किया भूमि प्रणमये नेता जले सिक्त भैया. प्रभु गदाधर देखी प्रियो श्रीनिवासे बाहु पासरे आक्रोडे कोयलो स्नेहावेसे. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. కన్నీటి పర్యంతం అయ్యారు. శ్రీనివాసం చూసి ఒళ్ళోకి తీసుకొని ఆయన స్నేహ పరవశులయ్యారు. अति अनुग्रहे पुनः कहे धीरे धीरे प्रभु इच्छाए पुनः देखनो तुम्हारे. ఏమంటున్నారు ఆయన? ప్రభువు ఇచ్చాయి మళ్ళా నేను చూడగలిగాను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కనపడి వెళ్ళారు శ్రీనివాసాచార్య వారి గదాధర దాస్ వారికి. ఎప్పుడున్నా నేను మహాప్రభు ఇచ్చతో అలా నేను చూడగలిగాను. నేను तुम्ही गौडे हैते यायचे गेला वृंदावन जे रूप रहिला तथा कोयला अध्ययन गोपाल भट्ट जायचे दीक्षा मंत्र दिलो प्रभु प्रियगण जत अनुग्रह कैलो तथाति स्नेहे नरोत्तमेरु मिलिला राम केली ग्रामे प्रभु जारे आकर्षिला नरोत्तम सह जयचे ब्रजेते भ्रमण गोडेते गमन जयचे लया ग्रंथगण जयचे ग्रंथस्य राज ग्रंथ कोरिला लयल लयलो जयचे वन विष्णुपुरी ग्रंथ प्राप्ति हयलो. ये सब सुनी लो बाप कहिते कियार मने है नरोत्तम देखिया कबार. నువ్వు గోడదేశం నుండి ఎలా బృందావనం వెళ్ళావో, అక్కడ ఎలా ఉన్నావో, ఎలా అధ్యయనాదులు చేసేవో జీవగోస్వామి వారి చెంత, నువ్వు గోపాలభట్ట గోస్వామి వారి చెంత ఏ విధంగా నువ్వు మంత్రదీక్షను స్వీకరించావో, మహాప్రభు ప్రియగణం నిన్ను ఎలా అనుగ్రహించారో, అక్కడ నృత్తం ఠాకులు వారు అంత ప్రియంగా నిన్ను కలుసుకున్నారో, రామకేళి గ్రామం నుండి ఆ రూప సనాతనను ఏ విధంగా ఆకర్షించారో, ఎవరిని ఆకర్షించారో మహాప్రభు, ఆ నరోత్వంతో పాటు నువ్వు ఎలా వ్రజంలో విహరించావో, గోడదేశానికి మళ్ళా గ్రంథాలను తీసుకొని ఎలా వచ్చావో, ఎలా దశరాజు ఏ విధంగా ఆ గ్రంథాలని
తీసుకొని వెళ్ళిపోయాడో, మళ్ళా నువ్వు అనవిష్పంలో నువ్వు ఆ గ్రంథాన్ని ఎలా పొందగలిగావో, ఈ సవ సునీలు బాబు కొహితే క్యార్ మొనహే నరోత్తమ దేకి అకబార్. ఇవన్నీ విన్నాను నేను, చెప్పేది ఏమన్నది, నేను ఒకసారి నరోత్తమ ఠాకూర్ను చూడాలని అనిపిస్తోంది అన్నారు ఆయన. వైష్ణవులు ఆయన ఎలా ఉన్నాడు అని మనం స్మరించే విధంగా మన జీవితం ఉండాలి. ఎందుకు అనుకుంటున్నారు నరోత్తమ ఠాకూర్లను చూడాలి అని ఎందుకు అనుకుంటున్నారు? శ్రీనివాసుని ఆచరణను చూసి ఈరోజు నేను చూడగలిగాను, పునః నేను చూడగలుగుతానో లేదో అనుకున్నాను, నేను చూడగలిగాను. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ గుణగణములు అలాంటివి. వైష్ణవులు స్మరించేలాగా మన జీవితం ఉండాలి అని చెప్పడం. నేను వైష్ణవుని తరించడం గొప్పే ఉన్నది. వైష్ణవుల ద్వారా స్మరింపబడేలాగా నేను నా జీవితం ఉండాలి. వైష్ణవులు మెచ్చుకునేలాంటి జీవితాన్ని నేను నేను ఉండాలి. నా గుణగణాలు, నా ఆచరణము, నా వ్యవహారము, నా భక్తి వాళ్ళు ఎందుకు తలుచుకోవాలి? వాళ్ళు తలుచుకోవడమే మన ఆశీర్వాదం. వాళ్ళు మనం కనుక అలా ఉంటే వాళ్ళు తలుచుకుంటారు. వాళ్ళు తలుచుకోవడమే మనం భజనకి బలం ఇస్తూ ఉంటుంది. తాబేలు నా బిడ్డలు ఎలా ఉన్నా అని తలుచుకుంటుందిట. తలుచుకున్న మాత్రం చేతనే, స్మరించిన మాత్రం చేతనే అక్కడ గుళ్ళుగా ఉన్నవి బిడ్డలు పోషింపబడుతూ ఉంటాయి. మన బిడ్డలు అవుతాయి గుడ్డు పగిలి. చేప కన్నుల ద్వారా జస్ట్ చూచే తన పిల్లల్ని పోషిస్తూ ఉంటుంది, ఆ గుడ్లు పగులుతాయి. పక్షులు తన స్పర్శ ద్వారా కేవలం గుడ్డుని పిల్ల చేస్తుంది. కోడి ఏం చేస్తుంది? దాని మీద కూర్చుంటుంది తప్ప కానీ దానికి మళ్ళీ ఆ పగలవు. అది వాత్సల్య ప్రేమతో వాటి మీద కూర్చుంటుంది. కేవలం ఆ పొదుగు వేడికి, ఆ పొదుగు వాత్సల్య ప్రేమకు, ఆ పొదుగు వేడికి, ఆ స్పర్శ సుఖానికి 21 రోజుల్లో ఆ గుడ్డు, చొనగా ఉన్న గుడ్డు లోపల బిడ్డ తయారై బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. స్పర్శ ద్వారా కోడి, దర్శనం ద్వారా చేప, స్మరణం ద్వారా తావేలు తమ బిడ్డల్ని పొందుతూ ఉన్నాయి. భగవంతుడు ఆ విధంగా దర్శన, స్పర్శన, స్మరణాదుల ద్వారా మనని సేవిస్తూ ఉన్నాడు, మనని పోషిస్తూ ఉన్నాడు, జీవులందరినీ. మనకు అది తెలియదు. నా వాళ్ళందరూ బాగుండాలి, నా జీవులందరూ శాంతి సుఖ సౌఖ్యాలు పొందాలని ఆయనకు కోరిక. కానీ మనం పెడతాం ఆయన్ని పక్కన పెట్టేశాం, స్వతంత్రులం అయిపోయాం. భగవంతుని కృపతోనే ఇలా ఉన్నాము. తల్లి కడుపులో నేను గుడ్డుగా ఉన్నాను. అప్పుడు రక్షించింది నా తల్లేం కాదు, అప్పుడు రక్షించింది భగవంతుడు, కృష్ణుడు. ఒకవేళ బిడ్డ కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడాను ఆ ప్రాణాన్ని నేను తల్లి రక్షించలేదు.
ఏమో బయటకు వచ్చిన తర్వాత పోవచ్చేమో. పిల్లవాడు తను ఏమి చేసి రక్షించలేదు. ఆయన కనుక ఆ జీవుడు అందులోంచి వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ పిండంలోంచి జీవుడు తల్లు కానీ తండ్రి కానీ ధనం కానీ ఎవరూ కానీ ఏమీ చేయలేరు. కేవలము ఆయన కృప. మనము మా డబ్బుల ద్వారా లేకపోతే మన దాని ద్వారా లేకపోతే మా యొక్క శక్తి యుక్తుల ద్వారా మంచి డాక్టర్ ద్వారా మంచి ద్వారా మేము ఆరోగ్యవంతులు ఏమనుకుంటాం. అది మన భ్రమ. భగవంతుడి కృప లేకపోతే మన ఉనికే లేదు. 9 నెలలు కడుపులో చల్లగా చూసేది తల్లి కాదు, భగవంతుడు చూస్తూ ఉన్నాడు. ఎదుగా గుడ్డు లోపల చొనలో ప్రాణం ఉన్నది. అది పిల్లాకారాన్ని పొందోంది, బయటకు వస్తోంది. అలాగే కడుపు లోపల మనం ఉన్నాం, తల్లి కడుపు లోపల. అది క్రమంగా పెరుగుతోంది. ఆ కడుపులోంచి మనం బయటకు వచ్చాం, తల్లి కడుపులోంచి. ఆ తల్లి ఆ లోపల ఉన్నప్పుడు ఆహారాన్ని ఇచ్చింది, గాలినిచ్చింది, ప్రాణాన్నిచ్చింది, శరీరాన్ని ఇస్తూ ఉన్నది, పోషిస్తూ ఉన్నది. కేవలము ఆ పెంకు లోపల లాగా పెంకు లాంటిది కేవలం ఆ యొక్క తల్లి పొట్ట, కడుపు. అది పెంకు లాంటిది అంతవరకే. దానికి ఆ జీవునికి స్థానం మాత్రమే అంతవరకు. ఆ లోపల జీవుడికి లోపల ఉన్న ఆ పరివర్తన చెందడానికి, లోపల మార్పు రావడానికి, లోపల ప్రాణం రావడానికి భగవంతుడు కారకుడు, తల్లి కారకురాలు కాదు. బయట నుంచి ఏమీ చేయలేదు కదా ఆ పిల్లవానికి. పిల్లవానికి ఏమి వచ్చినా ఏ బాధ వచ్చినా తాను తల్లి ఏమీ చేయలేదు. ఆ వ్యవస్థ అంతా ఏర్పాటు చేసింది భగవంతుడు. నాభి నుండి ఆ పిల్లవాని ఆ నాభి నుండి ఈ నాభికి కనెక్షన్. భగవంతుడు ఏమీ చేయకపోతే మనం ఏమీ చేయలేం. భగవంతుడు 3 విధములుగా ఆయన ఎప్పుడు మనల్ని స్మరిస్తూ రక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మన స్మరిస్తూ ఉన్నాడు. ప్రతి పొట్ట జీవులకు ప్రతి పొట్టని తడిమి ఆయన పెడుతున్నాడు భోజనం. మనుషులు కొన్ని ఏళ్ల వరకు సరిపడే ధనాన్ని ఆ యొక్క ఆహారాన్ని సమకూర్చుకుంటారు. బయట పడుకున్న కుక్క ఏ ఆహారాన్ని తాను సమకూర్చుకొని జాగ్రత్త పెట్టుకుంది? ఏ పక్షి ఏ ఆహారాన్ని నిల్వ చేసుకున్నది? అన్నీ కూడాను భగవంతుడు పోషించట్లేదా? మనుషులు పోషిస్తున్నారు ఆ కుక్కల్ని కానీ, ఆ జంతువుల్ని కానీ, ఆ పశుపక్షాదుల్ని కానీ. అవన్నిటినీ కూడా భగవంతుడు పోషిస్తూ ఉన్నాడు. మనుషులు అహంకార పూరితులు. ఆ కారణంగా ఏనాడు కూడా స్మరించలేరు. భగవత్ స్మరణ వల్ల నేను బాగున్నాను అని మనస్ఫూర్తిగా అనలేడు, అనుకోలేడు కూడా. ఎందుకంటే వాడికి రోజు శరీరం పెరిగే కొలది కూడా అభిమానం పెరిగిపోతుంటుంది, అభినవేశం పెరిగిపోతూ ఉంటుంది, దేహాత్మృతి పెరిగిపోతూ ఉంటుంది, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది, అవిద్య పెరిగిపోతూ ఉంటుంది. మహాత్ములు ఆ స్మరించడం ద్వారానే మనం పోషింపబడతాం. అది మనకు భక్తి వృద్ధికి కారణమవుతుంది. అదే ప్రధానమైన కారణం.
నేను చేసే భక్తి ద్వారా నేనేమి చేయలేని భక్తి. భక్తి అంటే ఏమీ తెలియదు, సాధనం అంటే ఏమీ తెలియదు, మనశ్చంచలం, ఇంద్రియాలు నిగ్రహాలు లేదు. బుద్ధిని భగవంతుని మీద నియుక్తపరచలేదు. కేవలం వైష్ణవుల యొక్క ఆశీర్వాదం పోషణ ఇస్తూ ఉంటుంది, మనని బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది, పుష్టినిచ్చింది, భజన బలాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. అయితే ఆ రకమైన చేష్ట, ఆ రకమైన ప్రయత్నం, ఆ రకమైన సాధన, ఆ రకమైన పాత్ర మన దగ్గర ఉండాలి. వాళ్ళు స్మరించేలాగా నేను ఉండాలిగా. వాళ్ళు నన్ను ఎందుకు స్మరిస్తూ ఉన్నారు? నాలో వైష్ణవ గుణాలను చూసినప్పుడు వాళ్ళు స్మరించగలరు. నా దగ్గర ధనం ఉంటే ఎందుకు స్మరిస్తారు వాళ్ళు? నా దగ్గర ధనం ఉన్న వాళ్ళని ఎవరైనా స్మరిస్తూ ఉన్నాడా? ఏదో దరిద్రుడైన వాడు ఏమైనా ధనవంతుడి దగ్గర ఏమైనా అనుకుంటూ ఉంటాడు, ఇస్తే బాగుండని. ధనం లేదు కాబట్టి దరిద్రుడు కాడు పాపం. కాబట్టి नरोत्तमो श्रीनोपदेह्याय वही श्रीनिवासी उपदेह्याय నరోత్తమ దాసి శీఘ్రం ఆశివో యతాయ్. నా హృదయంలో ఎందుకు అనిపిస్తోంది నరోత్తమ దాసు శీఘ్రంగా త్వరలో ఇక్కడికి వస్తారు అని నాకు అనిపిస్తోంది అంటున్నారు మన గదాధర్ దాస్ వారు. ఎత కహి అతి దీర్ఘ నిశ్వాసో ఛాడియా కిछु కాలు రహిలను మౌనావలంబియా के बुझते पारे चेष्टा पुनः श्रीनिवासे व्याकुलो हैया कहे गदाधर भासे गदगद भासे नवद्वीपे देखी या चिला से प्रकार जे प्रकार दिने दिने बाड़िलो से दुखेरो पथार श्रीवास पंडित आदि प्रभु प्रियोगण देखते प्राय हईल संगोपन जैचे आदर्शन हईल देवी विष्णु प्रिया खैते ना ऐसे मुखे विदरे हिया प्राय नवद्वीप हईलन अंधकार जे के हो अचे मृत्यु दशा से सवार. అని చెప్తూ దీర్ఘ నిట్టూర్పును విడిచి మౌనావలంబుడై కాసేపు అలా ఉండిపోయారట. మళ్ళీ శ్రీనివాచార్య వారితో అంటున్నారు గదాధర్ దాస్ వారు, వ్యాకుల చిత్తుడై గద్గద వాక్కులతో పలుకుతూ కన్నీటి నీళ్లు రాలుస్తూ నవద్వీపే దేకి గియా చిలా జే ప్రకార్ दिने दिने बाड़िलो से दुखेरो पथार. నవద్వీపం చూసి వచ్చావు కదా, చూస్తు రోజు రోజు కూడాను దుఃఖము వృద్ధి అవుతున్నది. శ్రీవాస పండితులు మొదలైన ప్రియులందరూ కూడాను చూస్తూనే వాళ్ళందరూ కూడా అంతర్ధానం అయిపోయారు. అలానే దేవి విష్ణుప్రియాదేవి కూడాను అలానే అంతర్ధానం అయిపోయింది. చెప్పడానికి నోటములు మాట్లాడలేదు, హృదయం తలడిల్లిపోతోంది. నవద్వీపం అంతా కూడా అంధకారం అయిపోయింది. ఆ కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మృత్యు దశలో ఉన్నారు. कि बोले वो यथा मुयायुनु तथा हईते
రహిల నిర్లజ్జ ప్రాణుయే పాపో దహితే. ఏం చెప్పేది నేను మటుకు మిగిలాను, ఇక్కడికి వచ్చాను. నేను సిగ్గు లేకుండా ఈ ప్రాణాన్ని తో నేను జీవిస్తూ ఉన్నాను. ఈ పాప దేహంతో నేను బతుకుతూ ఉన్నాను సిగ్గు లేకుండా. సుని శ్రీనివాస ధైర్య దొరితే నాపారే ఆయలను సిక్తదు నెత్రో సుధారే. మాటలు వింటూ శ్రీనివాస్ ధైర్యానితో ఉండలేకపోయారు. విరహంలో ఏడుస్తూ అశ్రు పులకాంకితులైపోయారు. కొతక్షణ దాస గదాధర స్థిర కొరి స్నేహ వైసే కహే శ్రీనివాసు ముకుహేరి. గదాదాసు వారు కొంతసేపు అయిన తర్వాత స్థిరులై స్నేహావేశంతో శ్రీనివాసాచార్య వారి ముఖం చూస్తూ అంటున్నారు, చిరంజీవి హొయ్యా బాబ్ రహి పృథివీతే భక్తి ధర్మ ప్రకాశివే స్వగణం సహితే. నేను ఆ చిరంజీవిపై భూమిపై వర్ధిల్లు, భక్తి ధర్మాన్ని ప్రకాశించు, నీ వారితో కూడి, అంటే నీ పార్షదులతో నీ శిష్యులతో ఎట్లా చెప్పడం నువ్వు అనుగ్రహించి. పరమ దుర్లభ శ్రీ ప్రభురు సంకీర్తన్ నిరంతరో ఆస్వాది వేలయ్యా నిజగన్. పరమ దుర్లభమైన మహాప్రభు సంకీర్తనాన్ని నిరంతరము భక్తులతో పాడి ఆస్వాదించు. కోరివే వివాహ శీఘ్రో సబారో సమ్మత్ హైవేను అనేక తుమారు అనుగతు. అందరి యొక్క సమ్మతం నువ్వు వివాహం చేసుకో. నీకు అనుగతులు చాలామంది అవుతారు, నిన్ను అనుసరించేవాళ్ళు. ఏచే కొత్తకహి అనుగ్రహే శ్రీవాసే కొరిలేను విదాయ జాయితే మాతా బాపి పాసే. ఎంతో అనుగ్రహించి ఆశీర్వదించి తల్లి దగ్గరికి వెళ్ళమని ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. శ్రీనివాస్ విదాయ్ హొయ్యా గృహే గేలా. ఆయన డైరెక్ట్గా జాజిగ్రామం నుండి బయలుదేరి శ్రీఖండం వచ్చారు. శ్రీఖండం నుంచి బయలుదేరి అక్కడి నుంచి డైరెక్ట్గా నవద్వీపానికి వచ్చారనమాట. కాట్వా వచ్చారు. ఇంటికి వెళ్ళా. ఆయన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళమన్నారు. అయితే వాళ్ళందరూ దర్శించుకొని ఇంటికి వెళ్తారనమాట. శ్రీనివాస విదాయ హొయ్యా గృహే గేలా జన్నీర పరమ ఆనంద బడాయిలా. వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్న వారై ఆశీర్వాదం తీసుకున్న వారై జాజిగ్రహం వచ్చారు, ఇంటికి వచ్చారు. తల్లికి ఆనందాన్ని కలగజేశారు. समाचार पत्री की मनुष्येरो द्वारे शीघ्र पटाइला दिला मन विष्णुपुरे जातिग्राम विलसये लैया शिष्यगण गोस्वामी ग्रंथो करायन अध्ययन. సమాచార పత్రాన్ని రాసి మనుషుల ద్వారా విష్ణుపురానికి పంపించారు. శ్రీనివాసాచార్యుల వారు మనుషులతో తన లేఖను పంపించాను, క్షేమంగా చేరుకున్నాను అన్న సంగతి. ఏం చెప్తున్నారు ఆయన? జాజిగ్రామి విలసయ్యే లయ్యా శిష్యగన్. శిష్యులతో జాజిగ్రామంలో ఉన్నాను. గోస్వాముల గ్రంథాన్ని వాళ్ళకి అధ్యయనం చేస్తూ ఉన్నాను. జైచే సర్వశ్రేష్ఠ మత గోస్వామి ప్రకాశే తైచే వ్యాఖ్యా కొరాను ఆచార్యో శ్రీనివాసే. ఈ విధంగా గోస్వాముల యొక్క ఉద్దేశం ఈ విధమైన భావన ఉన్నదో దాన్ని ప్రకాశింపజేస్తూ ఆ విధమైన వ్యాఖ్య చేస్తున్నారు. అంటే తన పైత్యాన్ని ఏమీ లేకుండా వాళ్ళ యొక్క హృదయాన్ని అక్కడ ఆవిష్కరిస్తూ ఉన్నారు. వాళ్ళందరితో అందులో ఉన్న యథాతథంగా ఉన్న విషయాన్ని వారికి చెబుతూ ఉన్నారు.
कुमतावलंबी सुनी भक्तिर व्याख्यान दूरे पलायन तैचे సింహం భయే స్మాన్. కుక్క ఎలాగా సింహం అరుపుకి కుక్క ఎలా పరిగెడుతుందో అలాగా కుమతావలంబులు అందరూ కూడాను, అపసాంప్రదాయస్తులు అందరూ కూడాను భక్తి యొక్క వ్యాఖ్యానాన్ని విన్న వాళ్ళే దూరంగా పలాయనం చిత్తగిస్తూ ఉన్నారట. సర్వశ్రేష్ఠ భక్తి జని పండితేరుగాన్ శ్రీనివాస పదే ఆసి మగయే శరణ్. గ్రహించిన వారు, ఉత్తములైన వాళ్ళు, ఆయన పండితులు, భక్తి యొక్క శ్రేష్టాన్ని చేసిన వాళ్ళు ఆయన పాదపద్మాలను శరణదొచ్చుతూ ఉన్నారు. ఈ సభ సునీతేజ రూపజే ఆనందో తారో గణ సహకృపా కొరి గౌరచంద్రో. గ్రంథకర్త ఉన్నారు, ఇవన్నీ వింటుంటే చాలా ఆనందం కలుగుతోంది. తన పరిజనంతో తన యొక్క తన యొక్క పార్షదులతో మహాప్రభు లీల చేస్తారు. పరిజనాన్ని మహాప్రభు కృపుతారు. శ్రద్ధాయుక్త జానివే సునయ సదా జేహు కృష్ణ భక్తి రసేరు సముద్రుడు వేసేహు. శ్రద్ధాయుక్తులే ఎవరైతే ఇవన్నీ వింటారో ఎల్లప్పుడూ కృష్ణభక్తి రససముద్రంలో ఎందరో మునిగి తేలుతూ ఉంటారు ఎవరైతే వింటారో. శ్రీనివాస ఆచార్య చరణ చింతాకురి భక్తి రత్నాకరు హే దాస నరహరి. శ్రీనివాచార్య వారి యొక్క చరణమును నేను చింతిస్తూ ఈ భక్తి రత్నాకరాన్ని దాస నరహరి చెబుతూ ఉన్నారు అంటూ ఇది శ్రీమద్ భక్తి రత్నాకరే భక్తి గ్రంథ ప్రకాశాద్ వర్ణన నామ సప్తమ తరంగ. రేపు అష్టమ తరంగాన్ని మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. ఈ తరంగంలో నర్తం రాష్ట్రాకుల వారు గౌడ దేశానికి రావడం, ఉత్కల దేశంలో భ్రమణం చేయడం, సింహాచార్య వారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం, శిష్యులకు అధ్యాపనాలు చేయడం, ఈ విషయాలని మనం భగవంతుని కృపతో రేపు వినబోతూ ఉన్నాం. హరిహరాయ నమః, కృష్ణాయ యాదవాయ నమః, యాదవాయ మాధవాయ కేశవాయ నమః, గోపాల గోవిందరాం శ్రీమధుసూదన్ గిరిధారి గోపీనాథ్ మదన మోహన్ శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత హరి గురు వైష్ణవ భాగవత గీత జయ రూప సనాతన భట్ట రఘునాథ్ श्रीजीव गोपाल भट्ट दास रघुनाथ ए जय गोसाई करी चरणा।